హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు నీతో మాతో మాట్లాడుతున్న మాటలు దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ అన్యుడు కానీ ప్రతి మనిషి మరి ఈ వాక్యం తప్పకుండా చదవాలి, వినాలని కోరుకుంటున్నాను. ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. ఒక మనిషి ఏమనుకుంటున్నాడట, దేవునికి మహిమ కలుగును గాక, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని మగునని అతనితో చెప్పెను. ఆమేన్. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే ఉండునని చెప్పాను. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవునికే మహిమ. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం వాక్యం అన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా వినని. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, ఒక ఆస్తిపరుడు చాలా ఆస్తి సంపాదించినట, ఆయన కోట్లు కూడా సరిపోట్లమాట. ఇప్పి బాగా సమకూర్చుకొని అన్నాడట తన ప్రాణంతో, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సమకూర్చిన ఆస్తిని తినుము, త్రాగుము, సంతోషించుము అన్నాడట. అనేక సంవత్సరాలకు సమకూర్చటం ఏంది? దేవుడు ఏమంటుండు ఇక్కడ? వెర్రివాడ అంటుండు. ఎవరిని అంటుండు వెర్రివాడని? మనల్ని అంటుండు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని అంటుండు, నరులకు చెప్తుండు, ప్రతి ఒక్కరికి చెప్తుండు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించింది ఎవరి యాగును అంటుడు. మరి దీనికి సమాధానం ఏందండి? నిజమే కదా. కొంతమంది రోజు చచ్చిపోతున్నారు. కోట్ల ఆస్తి ఉన్నోడు కూడా సడన్గా మాయమైపోతున్నాడు. మరి దీని సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను మీకు మనవి చేసేది ఒకటే, క్రైస్తవులారా, ప్రియ బిడ్డలారా, దయచేసి వాక్యం చూడండి. దేవుడు నిజమైన దేవుడు. ఆత్మల కొరకే మరి పాటలు పడండి. ఆత్మలను రక్షించటానికి మీ కష్టార్జితం అంతా మరి ఖర్చు పెట్టండి. వాక్యానుసారంగా ఉండకపోతే అనవసరంగా పోయి యుగాలు ఆ నరకంలో కాలుతూ ఉంటారు. జాగ్రత్త సుమా. దేవుడు మనతో అన్నీ చెప్పినాడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని చదువుకోకుండా టైం ఎంత పాడు చేసుకుంటున్నారు, టైం ఎంత ఆగం చేసుకుంటున్నారు, ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మరి దేవునికి ఏమని సమాధానం చెప్తారు? నిన్నటి దిన ఒక సహోదరి, మొన్న రోజు నా షాపు నుంచి నడిచిపోతుంది, నిన్న మధ్యాహ్నం బిడ్డ వాళ్ళిద్దరు అన్నం తిన్నారట. 3 గంటల టైంలో, నిన్న 10వ తారీఖున బిడ్డ స్కూల్కి వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు చచ్చిపోయి పడి ఉందట. చూసేటోళ్ళు ఎవరు లేరట. మళ్ళా బిడ్డ 5 గంటలకు స్కూల్ నుండి వస్తే ఇంట్లో చచ్చిపోయి పడి ఉందట. అర్థమైందా? నీ ప్రాణం ఏ పాటిది అంటుడు, వెర్రివాడ అంటుడు దేవుడు. ఆలోచించండి, నెగ్లెక్ట్ చేయకండి. మనకు తెలియదండి, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కాబట్టి బ్రతికున్న మనం ఆపదలు ఉన్న వాళ్ళకు సాయం చేయండి, సువార్త ప్రకటించండి, వాక్యానుసారంగా జీవించండి. సమయం లేదు. నా ప్రాణం వెర్రివాడ అంటుండు దేవుడు. వెర్రివాడ, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఎవరి అవుతుంది ఆలోచించమంటుడు. ఎవరికంటుండు? మనల్నే అంటుండు దేవుడు. నిన్ను అంటుండు, నన్ను అంటుండు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైనా సరే ఈ రాత్రి ఈ వాక్యాలు వినండి, షేర్ చేయండి, అందరికి పంపించండి. మరి ప్రభుని నమ్ముకున్నామని బాప్తిసాలు తీసుకున్న బిడ్డలందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఎలాగున్నాం? యేసయ్య చెప్పినట్టు వింటున్నామా, లేక మన సొంత బుద్ధులతో ప్రవర్తిస్తున్నామా? జాగ్రత్త సుమా. ఇంత బతికి ఇంటెనక బయలుపడి చచ్చినట్టు ఉండకండి క్రైస్తవులు. దండం పెట్టి చెప్తున్నా.
వాక్యానుసారంగా జీవించండి. వాక్యం 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 మనకు వాక్యమే, మన దేవుడే, మనకేమొద్దు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ చిన్న వాక్యం దేవుడు జీవించను కాక. దయచేసి బైబిల్ వాక్యానుసారంగా బ్రతకండి. మరి నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారని కూడా లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో చెప్తున్నాడు. చదువుకోండి, వెతకండి. ఆనిముత్యాలని పెట్టిండు మన కోసం, అవి వెతకాలని అంటుండు. దేవునికే మహిమ కలుగును. కాబట్టి ఈ చిన్న వీడియో దేవుడు దీవించును కాక. ప్రియ క్రైస్తవులు కానీ ఎవరైనా చూడండి, ఎవరు చూసినా దేవునికే మహిమ కలగాలి. వెర్రివాడని పిలుస్తున్నాడు. మరి నువ్వు నేను వెర్రివాడమో మంచి వాళ్ళమో మనం అర్థం చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి మాట కొద్ది మాట దేవుడు దించునుగా. షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్నట్టు బ్రతకండి. బైబిల్ ఉన్నట్టు బ్రతుకుదాం. అన్యజనులకు సువార్త ప్రకటిద్దాం. నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పారా? మరి మన కళ్ళ ముందలే ఉన్నారు. పొద్దున్న లేస్తే మన చుట్టే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళకి ఎప్పుడైనా యేసుప్రభు గురించి చెప్పారా? చెప్పం కదా. మనకేం అవసరం? మనకు అవసరమే లేదు. మన ఇల్లు, మన పిల్లలు, మన ఆస్తి, మన డబ్బు, మన బంగారం, మన చీరలు, మన నగలు మనకి ఇదే. మనం గిరి గీసుకున్నాం. మరి చీమలు రాకుండా లక్ష్మణ రేఖ గీసినట్టు మన అని గిరి గీసుకున్నాం కదా. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాగా బాధపడుతున్నాడు. జాగ్రత్త సుమా. అందరికీ వందనాలు. మీరు ఏమైనా తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఆయనకే మహిమ కలుగును కాక. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడని గ్రహించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి పంపించాలి. ముఖ్యంగా వాక్యానుసారంగా ఉండాలని కోరుచు కొన్ని మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్.